చాలామంది రకరకాలుగా వార్తలు వేసిండ్రు. మా యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు కూడా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు కూడా వార్తలు వేసిండ్రు. ఆరోపణలు చేయడం అనేది కామన్. దానికి సమాధానం చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు. దీనిలో భాగంగా చాలామందికి డౌట్లు వచ్చినాయి. డౌట్ నెంబర్ 1 ఏంటంటే సాయి ఈశ్వరాచారి అనేటైనే బీసీ ఉద్యమం చేసిండా చేయలేదా, ఇది తీన్మార్ మల్లన్న కల్పితమా అనేది ఇది నెంబర్ 1 డౌట్ వచ్చింది. నెంబర్ 2 ఏంటంటే మనకు చాలామంది తీన్మార్ మల్లన్ననే చాలా సామెతలు చెప్తాడు. సో నేను కూడా ఒక సామెత చెప్తాను, ఏడ్చే మొగని నమ్మద్దంటారు. సో అట్లనే ఎవరు ఏడవలే, తీన్మార్ మల్లన్న ఒక్కడే దొంగేడుపులు లంగేడుపులు ఏడిచిండు అక్కడ మరి. సో దాన్ని కూడా చాలామంది డౌట్ పడ్డారు. అలాగే ఆయన ఒక విజువల్ చూపిస్తూ ఉన్నాడు, తీన్మార్ మల్లన్నకు దండం పెట్టిన విజువల్ ఏదో చూపిస్తూ ఉన్నాడు. అదొక్కటే. ఆయన లోపలికి ఎప్పుడు వచ్చిండు, ఎన్ని గంటలు ఉన్నాడు, లోపల ఏం మాట్లాడిండు, మరి ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ పోయింది, మరి నిజంగానే ఆయన బీసీ ఉద్యమం చేసిండు చనిపోయిందా, తీన్మార్ మల్లన్నతో ఏమన్నా ఇష్యూ అయిందా. ఇంకొకటి ఏం జరిగిందంటే తీన్మార్ మల్లన్న ఈ యొక్క ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి భార్య యొక్క ఆడియో ఫుటేజ్ కూడా బయటికి వచ్చింది. దాంట్లో క్లియర్గా చాలా స్పష్టంగా క్లియర్గా ఆవిడ ఏం చెప్పిందంటే, మాకు 20,000 రూపాయలు ఇచ్చి ఇన్స్టాగ్రాములో ఆ వీడియో పోస్ట్ చేయడం వల్ల కొంత అవమానం అనిపించింది, మా చుట్టాలు అవమానం పెట్టిర్రు అన్నారు. అంటే క్లియర్గా అక్కడ ఏం అర్థమవుతుందంటే ఈ చావుకు తీన్మార్ మల్లన్నకు ఏదో సంబంధం ఉన్నదా అనేది ఖచ్చితంగా నాకు కూడా అనుమానం అనిపిస్తూ ఉన్నది. అందరికీ మా యూట్యూబ్ మిత్రులకు సోదరిమణులకు అందరికీ కూడా అదే అనిపించింది, యూట్యూబ్ జర్నలిస్టులకు నాకు కూడా అదే అనిపిస్తూ ఉన్నది. నిజంగానే నీకు చిత్తశుద్ధి అంటే పోయిండు, ఎవరు ఇవ్వలే, ఏ బీసీ సంఘం లీడర్ కూడా ఎవరు కూడా పోయి 1 రూపాయి ఇవ్వలేదు, గవర్నమెంట్ కూడా ఏం అనౌన్స్ చేయలేదు. కానీ ఈయన మాత్రం ఇంకా 3 వద్దులలో కాకముందే ఇమీడియట్లీ పోయిండు, 15 లక్షల రూపాయలు అనౌన్స్ చేసిండు. ఇది కూడా అనుమానాలకు దారితీస్తూ ఉన్నది. అంటే తీన్మార్ మల్లన్న మీద ఇది ఎక్కడైతే నా మీద వస్తుందో తలకాయ నొప్పి వస్తుందో ముందైతే పైసలు ఇద్దామనే ఉద్దేశంతో ఇచ్చిండు. సో బాధితులకు ఆయన పైసలు ఇచ్చుకొని కోట్ల రూపాయలు ఇచ్చుకొని ఆయన దొంగ సంపాదన సంపాదించని లంగ సంపాదన సంపాదించని మాకు సంబంధం లేని సబ్జెక్టు. కానీ ఇక్కడ ఏంటంటే మరి చాలా ఉన్నాయి. నిజంగానే అతను బీసీ ఉద్యమం కోసం చనిపోయాడని క్రెడిట్ తీసుకోవడానికి ఈయన తప్పించుకోవడానికి ఏమైనా చేస్తూ ఉన్నాడా, తప్పించుకోవడానికి చేసి మళ్ళీ మీదికెళ్ళి ఏం చేసిందంటే ఇక్కడ బిగ్ టీవీ ఛానల్ ఉన్నది, ఆయన మీద చాలా అరిచిండు, నీది రెడ్డి ఛానల్, నీది అగ్రవర్ణ ఛానలు, నువ్వు అది ఇది, నువ్వు రేవంత్ రెడ్డి ఇది నువ్వు అది తాగు ఇది తాగని రకరకాలుగా మాట్లాడిండు. అటువంటి వ్యక్తి బిగ్ టీవీ మీద కనీసం కంప్లైంట్ చేయలే. మరి ఆ బిగ్ టీవీ వాళ్ళు కూడా తీన్మార్ మల్లన్న మీద కంప్లైంట్ చేయలే. కానీ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లు ఉన్న కొన్ని ఛానళ్ళ మీద, ఆ ఛానల్ యజమానుల మీద మాత్రం తీన్మార్ మల్లన్న కంప్లైంట్ చేశారు. మరి దీంట్లో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, వాళ్ళందరి మీద కూడా కంప్లైంట్ చేశారు. నేను క్లియర్గా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న నువ్వు చేసింది చాలా తప్పు. బీసీ జర్నలిస్టుల మీద, ఎస్సీ జర్నలిస్టుల మీద కూడా నువ్వు కేసులు పెట్టేందుకు పోయి కంప్లైంట్ ఇచ్చినావు, దీన్ని ఉపసంహరించుకో. ముఖ్యంగా ఏంటంటే మాకు అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇక్కడ మేము వచ్చింది ఏంటంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వచ్చినాము. సో ఇక్కడ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దీంట్లో ఏం జరిగింది, ఆయన ఎందుకు చనిపోయాడు, తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముంగట ఎందుకు చనిపోయాడు. చాలామంది అంటారు తీన్మార్ మల్లన్న ఓ గాంధీ కాదు, నెహ్రూ కాదు, లేకపోతే ఓ స్వాతంత్ర సమరయోధుడు కాదు, లేకపోతే అంత పెద్ద వ్యక్తి కాదు, ఆయన ఆఫీస్ ముంగట ఎందుకు చనిపోయాడు. నిజంగానే బీసీల కోసం చనిపోతే ఏ ముఖ్యమంత్రి ఆఫీస్ కాడనో చనిపోవాలి, లేకపోతే ఇంకెక్కడికో పోయి అంటిపెట్టుకోవాలి. కానీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ కాడ ఎందుకు పెట్రోల్ పోసుకొని అంటిపెట్టుకొని చనిపోయాడని చెప్పేసి చాలా అనుమానాలు మా జర్నలిస్టులకు వచ్చినాయి. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా స్పందించి దీని మీద కమిటీ చేసి ఎంక్వైరీ చేయాలి. మేము ఈరోజు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ తరఫున జర్నలిస్టులు అందరం కలిసి వచ్చినాము. సో ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా దీని మీద స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.